ఈ ప్రమాద బాధిత కుటుంబాల్లో తన సన్నిహితుడి కుటుంబం కూడా ఉందని తెలిపారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ తదితరులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడంతా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది. చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయి జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారన్నారు. తాను ఘటనా స్థలానికి వెళితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మంత్రులను అక్కడికి పంపారని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇస్తూ ప్రమాదం బారిన పడిన 17 మందిని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఈ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులకు, కమిషనర్ కానీ అధికారులకు, సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడంతా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది. చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు ఈ రకంగా ఉదయం ఎప్పుడైతే టీవీలలో ఆ బ్రేకింగ్ చూసారో ఎవరికైనా షాకింగ్. అది మనం సామాన్య మానవులకైనా ఏ నాయకుడికైనా అది షాకింగ్. 17 మంది అందులో ఇరుకపోయారు. ఏంది పరిస్థితి అనేది ఎవరికైనా వాళ్ళందరూ బయటపడాలి, బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం. అదంతా అందుకే ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి, సంబంధిత అధికారులు పోవాలని వారు ఆ పని మీద ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిరనుకోండి, ఆ టైంకి అధికారులంతా డిస్టర్బ్ అవుతారు. అక్కడ పని జరగాల, ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటూ కూర్చోవాలి అధికారులు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం చేయగలుగుతాము, దాంట్లో అధికారులు ఏం పని చేయాలనే దాని మీదనే వారు అలాంటి చర్యలు తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మేదారు ఉంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాల్లో తన సన్నిహితుడి కుటుంబం కూడా ఉందని తెలిపారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ తదితరులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారన్నారు. బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఘటనా స్థలానికి కిషన్ రెడ్డి వచ్చాడనుకున్నామని, కానీ ఆయన ప్రభుత్వంపై బురద జల్లేందుకు వచ్చారని తర్వాత అర్థమైందన్నారు. ఆయన మాట్లాడిన తీరు బాధ్యత లేని నేత మాట్లాడినట్లుగా ఉందన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్ ఏం చెబితే కిషన్ రెడ్డి అది మాట్లాడుతున్నాడని ఓ మిత్రుడు చెబితే తనకు చిత్రంగా అనిపించిందన్నారు కిషన్ రెడ్డి. మోదీ చెబితే వస్తాడే కానీ కేటీఆర్ చెబితే వస్తాడా అని అనుమానమా కలిగిందన్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డి అలాంటి మనిషి కాదు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. గుజరాత్లో వంతెన కూలి 140 మంది చనిపోతే కిషన్ రెడ్డిలా రాహుల్ గాంధీ ఏమైనా రాజకీయం చేశారా? ఇదే కిషన్ రెడ్డి భారత మాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తే బాణసంచ పేలి ఇద్దరు, హుస్సేన్ సాగర్లో పడి ఒకరు మరణించారు. దీనిపై సీఎం రేవంత్ ఏమైనా మాట్లాడారా? ప్రధాని మోదీ ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈదురుగాలికి రేకులు పడిపోయాయి. దానిని మేమేమైనా విమర్శించామా? ఆయా ఘటనల సమయంలో రేవంత్ రెడ్డి బాధ్యత గల నేతలా వ్యవహరిస్తే గుల్జార్ హౌస్ ఘటనలో కిషన్ రెడ్డి బాధ్యత లేకుండా బురద జల్లే పని పెట్టుకున్నాడని దుయ్యబట్టారు జగ్గారెడ్డి. ఎంతసేపు రాజకీయం చేయాలని కిషన్ రెడ్డి ఆలోచన తప్పని అన్నారు. తనకంటే సీనియర్గా కిషన్ రెడ్డిని గౌరవిస్తానని ఆయన విమర్శలు చేయడం మానుకుని సేవ చేయడం నేర్చుకోవాలని హితో పలికారు జగ్గారెడ్డి. ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్, బయట ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయనేది ఒక టెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది, వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది. అదే సీఎం గారిని కోరుకునేది అంతే. ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి ఒక టెన్షన్ పెట్టిండు. రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా. ఏం చేస్తారా? బ్రిడ్జి కూలిపోయిందాకా చూసిరా? బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి, మరి ఏం చేసిర్రు మీరు? అంతకుముందు అది కరెక్ట్ ఉందా లేదా? కూలిపోయేదాకా ఎందుకు చూసిర్రు? రెగ్యులర్ చెకప్ ఉందా లేదా? బ్రిడ్జి రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జి కదా అని ఎప్పుడన్నా
రాహుల్ గాంధీ గారు విమర్శించడం లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ? కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకండి? స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు. ఒకరోజు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్ గా సెంట్రల్ మినిస్టర్ గా వారు ఒక యాత్ర తీసిరు. శోభయాత్ర జరిగింది. మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. అందరం టీవీలో చూస్తున్నాము. అదే విమర్శించే కార్యక్రమం కాదు. మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు.